Hi friends, welcome to my channel Creative Planet by Kamesh. మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది టు ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది. అలాగే ఈరోజు నుంచి మనం రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. స్పెషల్ క్లాసెస్ ఇవి మనకి ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎస్ఎస్సి కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అలాగే ఆర్పిఎఫ్, ఆల్ కాంపిటేటివ్ రీజనింగ్ క్లాసెస్ అనేవి ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి మనం రీజనింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం. మనం రీజనింగ్లోకి వచ్చేసి రీజనింగ్ 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇందులో ఒకటి వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్ మళ్ళీ 2 టైప్స్ డివైడ్ చేయొచ్చు, అనలిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. అనలిటికల్ రీజనింగ్లో మొత్తం 20 టాపిక్స్ ఉంటాయి, లాజికల్ రీజనింగ్లో 6 టాపిక్స్ ఉంటాయి, నాన్ వెర్బల్ రీజనింగ్లో 11 టాపిక్స్ ఉంటాయి. నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఓన్లీ డయాగ్రామెటిక్ ఉంటాయి. అనలిటికల్ రీజనింగ్లో 20 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్లో 11 టాపిక్స్ ఇంపార్టెంట్. లాజికల్ రీజనింగ్ అనేది సమ్ ఎగ్జామ్స్ మాత్రమే ఇస్తారు, ఎక్కువగా అవసరం లేదు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అనలిటికల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. ఇప్పుడు మనం అనలిటికల్ రీజనింగ్లో మొత్తం 20 టాపిక్స్ అని డిస్కస్ చేసాం కదా, అందులో టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ క్లాక్స్, అంటే తెలిసి మీ అందరికీ గడియారాలు, క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్స్, దీన్ని తెలుగులో రక్త సంబంధాలు అంటారు. అలాగే కోడింగ్ డీకోడింగ్ చేయడం అనేవి ఉంటాయి. సీక్వెన్స్, ఒక ఆర్డర్ వైజ్గా ఉంటుంది సీక్వెన్స్. అలాగే ఎనాలజీలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ. అలాగే క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్, ఇందులో కూడా 3 టైప్స్ ఉంటాయి, నెంబర్ క్లాసిఫికేషన్, లెటర్ క్లాసిఫికేషన్ అండ్ వర్డ్ క్లాసిఫికేషన్. అలాగే సిరీస్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, రిపీటెడ్ సిరీస్ అని 3 టైప్స్గా సిరీస్ ఉంటుంది. అలాగే సిలోజన్స్, అలాగే డైరెక్షన్స్. ఇందులో మనం ఎగ్జామ్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని డిస్కస్ చేస్తే, ప్రతి ఎగ్జామ్లో క్లాక్స్ నుంచి 1 మార్క్ రావచ్చు. అలాగే క్యాలెండర్ నుంచి 1 మార్క్, బ్లడ్ రిలేషన్ నుంచి 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కోడింగ్ కూడా 1 or 2 మార్క్స్, సీక్వెన్స్ నుంచి 1 మార్క్. అలాగే ఎనాలజీ నుంచి చూస్తే 2 to 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్స్లో. క్లాసిఫికేషన్ నుంచి కూడా 2 to 3 మార్క్స్ రావచ్చు. అలాగే సిరీస్ నుంచి కూడా 2 to 3 మార్క్స్ వస్తాయి ఏ ఎగ్జామ్ అయినా. సిలోజమ్స్ నుంచి పక్కాగా 1 వస్తుంది, ఆర్ సమ్ టైమ్స్ 2 కూడా రావచ్చు. డైరెక్షన్ నుంచి కూడా 1 వచ్చే అవకాశం ఉంది. ఇవి అనలిటికల్ రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా 10 ఉన్నాయి, అవి చూద్దాం. ఇంకా మనం 10 టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. 11th టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్ అండ్ కంపారిజన్ టెస్ట్. అండ్ 12th one లాజికల్ వెన్ డయాగ్రామ్స్, mathematical operations, finding missing number, sitting arrangements, puzzle test, alphabet test, word arrangement, word formation. అలాగే లాస్ట్ వన్ అర్థమెటికల్ రీజనింగ్. ఇందులో మన ఎగ్జామ్ వైజ్గా చూసుకుంటే ర్యాంకింగ్ అండ్ కంపారిజన్ టెస్ట్లో 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. లాజికల్ వెన్ డయాగ్రామ్లో 1 మార్క్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 1 or 2 మార్క్స్ వస్తాయి ప్రతి ఎగ్జామ్ కూడా. అలాగే ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్ 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, ఆల్ఫాబెట్ టెస్ట్, వర్డ్ అరేంజ్మెంట్, వర్డ్ ఫార్మేషన్, అర్థమెటికల్ రీజనింగ్. ప్రతి టాపిక్స్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. సమ్ ఎగ్జామ్స్లో ఇస్తారు, సమ్ ఎగ్జామ్స్లో ఇవ్వరు. కానీ మనం టోటల్గా అనలిటికల్ రీజనింగ్ చూస్తే 20 టాపిక్స్ని ఇక్కడ వరకు చెప్పుకున్నాం.